హాయ్ అండి అందరికీ. ఇవాళైతే నేను చికెన్ బిర్యానీ చేశానండి. దీన్ని చికెన్ పులావ్ అంటారు, బిర్యానీ అంటారు. మీ ఇష్టం. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంట్లో ఉన్న వాటితోనే ఎలాంటి మ్యారినేషన్ లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో మీ స్పైసీనెస్ తగినట్లు చిల్లీస్ని అయితే యాడ్ చేసుకొని కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒక పెద్ద సైజ్ టమాటాను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. నెక్స్ట్ అయితే బిర్యానీ కోసం ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కూడా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. ఆనియన్స్ అయితే వీలైనంత ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవైతే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అయితే చికెన్ని క్లీన్గా వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు అలానే ఉప్పు వేసి అంతా బాగా కలుపుకొని ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చికెన్ అయితే మూత పెట్టుకొని వేసుకోవాలి. బిర్యానీ తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ ప్రాసెస్ అయితే, ఎక్కువ హడావుడి లేకుండా. చికెన్లో నుండి అయితే అప్పుడప్పుడే వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుందండి. అప్పుడైతే మనం ముందుగా మిక్సీ చేసుకున్న పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని అయితే చికెన్ని కుక్ చేసుకోవాలి. నేనైతే చికెన్ బిర్యానీకైనా లేదా చికెన్ పులావ్కైనా సరే చాలా లిమిటెడ్గా అయితే మసాలాస్ యూజ్ చేస్తానండి. ఎందుకంటే కిడ్స్ ఉన్నారు కదా. చికెన్ ఉడికిన తర్వాత అందులోంచి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత స్పైసీనెస్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లోనే మీకు ఫ్రైడ్ ఆనియన్స్ ఇష్టం ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర అలానే పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత మనం హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకున్న బియ్యం అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. బియ్యం కూడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను. దీనికైతే 1:2 ఈ రేషియోలో అయితే వాటర్ వేసుకున్నాను. అంతా ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని కొంచెం ధనియా పౌడర్ అలానే గరం మసాలా వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని అయితే బిర్యానీని ఉడికించుకోవాలి. బిర్యానీ ఉంటే సైడ్ డిష్గా ఏదో ఒకటి ఉండాలి కదా. బిర్యానీకి అయితే కర్రీ కూడా అవసరం ఉండదండి, ఈజీగా తినేయచ్చు. ఎలాంటి పులావ్కైనా బిర్యానీకైనా పెరుగు చట్నీ అయితే మ్యాండేటరీ కదా. ఇక్కడైతే నేను పెరుగు చట్నీ కూడా చేసేసుకున్నాను. ఈ లోపైతే బిర్యానీ కూడా చాలా వాటికి కుక్ అయిపోయింది. ఇప్పుడైతే దీంట్లో కొంచెం కొత్తిమీర అలానే పుదీనా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఏదైనా బరువాటిది పెట్టి ఒక 10 మినిట్స్ పాటు ఉంచితే బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. నేనైతే కొంచెం వాటర్ ఎక్కువే వేస్తాను, కిడ్స్ ఉన్నారు కదా అందుకని. వేడి మీద ఉన్నప్పుడు బిర్యానీ అలా ఉన్నా కొంచెం పొగలు పోయిన తర్వాత అయితే రైస్ అయితే పొడి పొడిగా వచ్చేస్తుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.